బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్టును నిరసిస్తూ టీడీపీ నేత దన్నుధరను నిర్బంధించారు అక్కడి గిరిజనులు. అయితే ప్రాజెక్టుకు అనుమతులు రద్దు చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దన్నుధరను వదలమంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ నిరసన చేస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. అతనితో మాట్లాడతాం. ఎస్ కిరణ్, అసలు ఇంతకీ మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ఎందుకు నిరసిస్తూ ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ గిరిజనులు? కౌసల్య, ఆదివాసులు గిరిజనులు గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. మధ్యవలసలో హైడ్రో పవర్ ప్రాజెక్టును రద్దు చేయాలంటూ వాళ్ళు పలు రకాలుగా పలు సంఘాలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పవర్ ప్రాజెక్టు వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది, పంటలు పండవు, ఇక్కడ ఉన్న గిరిజనులకు ఇబ్బంది కలుగుతుంది అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చిన టీడీపీ నేత దన్నుధరను నిర్బంధించారు. పవర్ ప్రాజెక్టు రద్దు చేసే వరకు దన్నుధరను వదిలిపెట్టమంటూ గిరిజనుల ఆందోళన నిర్వహించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ఉందో అక్కడ ఈ పవర్ ప్రాజెక్టుల వల్ల పంటలు పండకపోవడము, పంటలు ప్రధానంగా పంటలకు దెబ్బ జరుగుతుంది, పంటలకు నష్టం జరుగుతుంది, పంటలు పండవు. గిరిజనులు మేము వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతూ ఉన్నాము, ఇక్కడ పంటలు పండకపోతే మేము బతకడం కష్టం అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఏదైతే ఉందో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల రకరకాల సమస్యలు వస్తాయంటూ గిరిజనులు ఆందోళన నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతుంది. ఈ రోజు టీడీపీ నేతలను దన్నుధరను ఏకంగా నిర్బంధించారు. కౌసల్య, ఎస్, అయితే ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా దన్నుధరను వదలమంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? ప్రస్తుతానికి దన్నుధరను అక్కడ గిరిజనులు వదిలిపెట్టడం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు, ఆందోళనకారులను చెదరగొట్టారు. తర్వాత ఆందోళనకారులను చర్చలు జరిపారు. ప్రస్తుతానికి పవర్ ప్రాజెక్టు అంశము సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని చెప్పి దన్నుధర హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ ఈ గిరిజన ప్రాంతాల్లో ఏదైతే వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా గిరిజనులు బతుకుతూ ఉన్నాము, ఇక్కడ ఈ పోడు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాము, ఈ అడవి ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటామంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇక్కడ జీవనాధారం దెబ్బతింటుంది, పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ వారు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ తీర్మానం కూడా రద్దు చేయడం జరిగింది. గ్రామ సభ ఆమోదం లేకోకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టును ఎలా స్థాపిస్తారంటూ గిరిజనులు గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. కౌసల్య, ఎస్, అయితే అల్లూరి జిల్లాలో గిరిజనులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపడుతూనే ఉన్నారు. అయినా కూడా ఈ అంశం ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా? ఈ అంశం ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయితే ఈ పవర్ ప్రాజెక్టు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కౌసల్య. ఎందుకంటే వీటిలో బడా నేతలు ఈ ప్రాజెక్టును దక్కించుకున్నారు. అయితే గిరిజనుల ఆందోళన ఎంతవరకు సక్సెస్ అవుతుందా, ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే అక్కడికి వచ్చిన దన్నుధరను నిర్బంధించారు. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేయడం, ఏదైతే గిరిజన సంఘాలతో, ప్రజా సంఘాలతో వారు చర్చలు జరపడంతో దన్నుధరను ప్రస్తుతానికి వదిలిపెట్టారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు రద్దు చేయకపోతే కఠిన చర్యలు ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కౌసల్య, అయితే మరి ఇప్పుడు గిరిజనులను ప్రభుత్వం ఆదుకొని వాళ్ళని ఏమన్నా జీవనోపాధి ఏమైనా కల్పిస్తే గనక వాళ్ళు ఒప్పుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మీరే అన్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని రద్దు చేయడం అనేది చాలా కష్టమైన పని అని. సో ప్రభుత్వం కనుక ముందుకొచ్చి వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? కౌసల్య, ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానము అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆమోదించాలి. వీటికి ప్రాసెస్ ఉంటుంది. ఒక ప్రాజెక్టు గిరిజన ప్రాంతాల్లో కానీ ఏదైనా ఒక కొత్త ప్రాంతంలో ఒక ప్రాజెక్టు స్థాపించాల్సినప్పుడు పలు రకాల కండిషన్స్ ఉంటాయి. వాటినన్నీ ఏదైతే ప్రాజెక్టు స్థాపిస్తారో వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెడుతుంది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అక్కడ స్థానికంగా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, తర్వాత గిరిజనులకు ఏ విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తున్నామని గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని వేచి చూడాలి. కౌసల్య.
రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు అల్లూరు జిల్లాలో గిరిజనులు అయితే ఆందోళన చేపట్టారు. మధ్యవలస హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేత దన్నుధరను నిర్బంధించారు అక్కడ గిరిజనులు. అయితే ప్రాజెక్ట్ కు అనుమతులు రద్దు చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు దన్నుధరను వదలమంటూ వాళ్ళు నినాదాలు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ అధికారులు అలాగే పోలీసు వాళ్ళు ఇందులో జోక్యం చేసుకుని ఆయన్ని విడిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దన్నుధర కూడా చెప్పడం జరిగింది, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అన్నట్టు కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఈ అంశం చర్చనీయాంశంగానే మారుతుందని చెప్పొచ్చు. మరి ప్రభుత్వం దీని గురించి స్పందించి ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, మరి నిజంగానే ఆ ప్రాజెక్ట్ ని రద్దు చేస్తారా లేదా గిరిజనులతో చర్చలు జరిపి దీన్ని మళ్ళీ నార్మల్ చేస్తారా అనేది మనం చూడాలి. పంపించాం